కోట్లాది హిందువుల మనోభావాలు దృష్టిలో ఉంచుకొని ఏదైనా స్వామివారి కీర్తనలు కావచ్చు, స్వామివారి పైన చేసే కొన్ని వ్యాఖ్యలు కావచ్చు, తిరుమల పైన చేసే వ్యాఖ్యలు కావచ్చు, తీవ్ర ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఎవరైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు చేయాలన్నా, పాటను ఏదన్నా వాళ్ళు ర్యాప్ చేయాలన్నా కూడా దానికి ఖచ్చితంగా కోట్లాది హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపి ఎలాంటి ర్యాప్ సాంగ్లు కావచ్చు, ఇతర సాంగుల్లో, ఇతర సినిమా పాటల్లో దీన్ని ఇంక్లూడ్ చేయకుండా ప్రత్యేకించి భక్తి సాంగ్ అయితే దాన్ని భక్తి గేయంగానే రచించాలని కూడా ఎప్పటి నుంచో కోట్లాది హిందువుల కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఒక 2 నెలల ముందు తమిళ సినిమాకు సంబంధించిన ప్రముఖ కమెడియన్, ఇప్పుడు స్టార్ హీరోగా మారిన సంతానం సినిమాలో ఓ పాటను పెట్టారు. ఈ పాటలో ఏంటంటే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అనే పాటను, ఈ గోవిందనామాలు ఉచ్చరించే పాటను డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ అనే సినిమాలో ఈ పాటను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఈ పాటను ఒక ర్యాప్ సాంగ్గా చిత్రీకరించారు. అంటే పూర్తి స్థాయిలో కూడా ఒక ర్యాప్ సింగర్ ఈ పాటను ఎలా పాడతారో ఆ విధంగా ఆ పాటను చిత్రీకరించి స్వామివారి గోవిందనామాలు ముందుగా శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అన్న ఒక విధంగా కూడా ఈ ర్యాప్ సాంగ్ను చిత్రీకరించారు. అనంతరం ఈ ర్యాప్ సాంగ్కు జోడిస్తూ ఆ సినిమాకి వెళ్తే ఎలాంటి కష్టాలు ఉంటాయో ఆ కష్టాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా కొన్ని హాస్యాస్పదంగా దాన్ని చిత్రీకరించే విధంగా కూడా దాన్ని ప్రయత్నం అయితే చేశారు. అయితే మొత్తం మీద ఇది ఒక హాస్యాస్పదమైన సాంగ్ అయినప్పటికీ కూడా దీంట్లో ఖచ్చితంగా స్వామివారిని కించపరిచే విధంగా ఉందంటూ కూడా 2 నెలల తర్వాత తిరుపతిలో దీనిపైన కంప్లైంట్ రిజిస్ట్రేషన్ జరిగింది. మొత్తానికి ఈ అంశం పైన స్థానిక నాయకుడు కిరణ్ రాయల్ తిరుమల 1 పోలీసులో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే స్వామివారి కీర్తనను కించపరిచారు, అదే విధంగా కోట్లాది హిందువుల మనోభావాలు కూడా లెక్క చేయకుండా ఇలాంటి కీర్తనలు రాయడం, అది అందులోనూ ఆ సినిమాలో పెట్టడం, ఆ సినిమా త్వరలో విడుదల కావడం, ఈ సినిమాని ఖచ్చితంగా అడ్డుకునే విధంగా కూడా వాళ్ళు ప్రయత్నాలు చేయాలంటూ కూడా కిరణ్ రాయల్ 1 పోలీసులో ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చర్చ సాగాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని కూడా ఇక్కడ మనకి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నో వివాదాలు, ఎన్నో అలుముకున్న పరిస్థితులు ఉన్నాయి. స్వామివారి పాటకు సంబంధించి గతంలో తిరుమల తిరుపతి వెంకటేశ ఈ సంగతి ఏందో చూడయ్యా అంటూ కూడా కొన్ని పాటలు వచ్చాయి. అయితే ఆ పాటకి ఈ పాటకి ఉన్న తేడా ఏంటనేది కూడా మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే మొత్తం మీద ఈ పాట ఇప్పటికే విడుదలయ్యి 2 నెలలు కావస్తుంది. 2 నెలల తర్వాత కూడా దీనికి ఇప్పటికే 9 మిలియన్స్ వ్యూవర్షిప్ కూడా వచ్చింది. అయితే మొత్తం మీద ఈ పాట తమిళనాట ఎంతో ఆదరణ పొందిందని మనం చెప్పాలి. అయితే అక్కడ తమిళ భక్తులు ఆ వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో భక్తిపరంగా ఉంటారు. అయితే అలాంటి వారు ఎందుకు ఈ పాట పైన ఆక్షేపణ తెలపలేదు. ఇది తమిళ సాంగ్ కావడంతో కూడా తెలుగులో పెద్దగా ప్రాచుర్యం పొందలేదని మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ సాంగ్ అని ఒకవేళ తెలుగులో వైరల్ అయితే మాత్రం ఖచ్చితంగా దీనిపైన అందరూ చర్యలకు కోరుకునే అవకాశం అయితే ఉండేది. కానీ ఎవరు కానీ దీనిపైన ఈ సాంగ్ను గుర్తించలేదా అన్న ఒక కోణంలో కూడా ఇప్పటికీ ప్రశ్నలు లేవనెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సాంగ్ని ఇప్పటికే సెన్సార్ బోర్డు అలాగే తమిళనాడు ప్రభుత్వం కూడా ఆమోదిస్తూ పూర్తి స్థాయిలో ఈ సాంగ్ను విడుదల చేసుకోవచ్చంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే కిరణ్ రాయల్ ఇవాళ మధ్యాహ్నం తిరుమల 1 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం తిరుమలకు వచ్చిన మాజీ సీఎం పళనిస్వామితో కూడా ఆయన కలవడం జరిగింది. మొత్తం మీద ఈ సాంగ్ని వెంటనే ఆ సినిమా నుంచి తీసివేయాలి, దీనికి తమ వంతు సాయం చేయాలంటూ కూడా మాజీ సీఎం పళనిస్వామిని కోరడం జరిగింది. మొత్తం మీద ఈ అంశం అయితే తీవ్ర చర్చకు దారితీసిందని చెప్పాలి. మొత్తం మీద ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా మారుతుందా, లేకపోతే ఇరు రాష్ట్రాల మధ్య ఏదైనా చిచ్చురేగే అవకాశం ఉందా, లేకపోతే శాంతియుతంగా ఈ పాటను తొలగించే ప్రయత్నం చేస్తారన్న ఒక కోణంలో అయితే మాత్రం తీవ్రతరంగా చర్చలు అయితే సాగుతూ వస్తున్నాయి. అయితే మొత్తం మీద ఈ సాంగ్ను తొలగిస్తారా లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడు 2 నెలల తర్వాత మేలుకొని ఇప్పుడు వెళ్ళి ఆ సాంగ్ను తొలగించండి అంటే ఏం చేస్తారన్న ఒక యాంగిల్లో కూడా కొంతమంది ప్రశ్నలు లేవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఈ సాంగ్ అయితే తమిళనాడులో పూర్తి స్థాయిలో వైరల్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. తెలుగులో పెద్దగా మనకి తెలియకపోవడంతో ఈ సాంగ్ గురించి మనం ఇప్పుడు లేటుగా నిద్ర మేలుకున్నట్టుగా కూడా మనకి తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చిందని చెప్పాలి. మొత్తం మీద టీటీడీ ఈ సాంగ్ పైన ఎలా రియాక్ట్ అవుతుంది, తమిళనాడు ప్రజాప్రతినిధులకి ఎలాంటి సూచనలు చేయబోతుంది, ఈ పాటను తొలగించాలని కోరుతుందా లేదా అన్నది ఒక అంశం అయితే చర్చ అయిన అంశంగా మారిందని చెప్పుకోవాలి. ఇక ఇప్పటికే కిరణ్ రాయల్ ఒక మాట చెప్తూ అక్కడ తమిళనాడు ప్రభుత్వం నాస్తికులు వారందరూ ఈ పాటను ఖచ్చితంగా వాళ్ళు పబ్లిష్ చేసే విధంగానే పాటను సినిమాలో పెట్టే విధంగానే వాళ్ళు కోరుకుంటారని కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ పాటకు సంబంధించి త్వరలోనే ఎలాంటి వివాదాలు చెలరేగున్నాయని మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. తిరుమల 1 పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యం కొలువైనది ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నేను ఉన్నారు కాబట్టి ఇక్కడ కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని చాలా బాధాకరంతో మాట్లాడుతున్న విషయం, హిందువుల మీద మరో దాడి చేస్తూ ఉంది తమిళనాడు ప్రభుత్వం అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే
ఒక సినిమా తీశారు. ఆ సినిమాలో ఒక పాటకి వెంకటేశ్వర స్వామి పాట స్వయాన మనం ఎంతమంది కొలుస్తున్నాం భక్తితో తీస్తున్న పాటని వాళ్ళు ర్యాప్ సాంగ్ సెట్ చేసి దానికి మ్యూజిక్ సెట్ చేసి క్లబ్ డ్యాన్స్ సెట్ చేసి ఆ పాటని హిందువుల మనోభావాలు వెంకటేశ్వర భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నది. దీన్ని మేము సీరియస్గా తీసుకుంటున్నాం. ఒకటే చెప్తున్నాం, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి అతను ఎక్కడైతే తమిళనాడులో అక్కడున్న కొంతమంది కార్యకర్తలు హిందూ మతం ఇప్పటికీ అక్కడ గొడవలు చేస్తున్నా కూడా వాళ్ళు దీనికి సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది. అదేవిధంగా మాకు ప్రభుత్వం కూడా సహకారం ఉందని చెప్పినాడు. అంటే ఆ ప్రభుత్వం నాస్తికుల ప్రభుత్వం. అది అక్కడున్న ముఖ్యమంత్రి కానివ్వండి, వాళ్ళ కొడుకు కానివ్వండి, వాళ్ళు నాస్తికులు, దేవుళ్ళు నమ్మరు, వాళ్ళు హిందూ మతం మీద వాళ్ళకి ప్రేమ లేదు. కాబట్టే వాళ్ళు ఇలాంటి దాన్ని ప్రోత్సహిస్తారని చెప్పి బాధాకరంగా ఉంది. మేము ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి గత కొద్ది రోజులుగా లడ్డు విషయం నుంచి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇక్కడ రాష్ట్రంలో మోడీ గారు కానివ్వండి, దేశంలో అందరూ కూడా హిందువులపై దాడి జరుగుతుంది, కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటే ఈరోజు హిందువులపై దాడిగా భావిస్తుంది, కుట్రగా భావిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు తమిళనాడు సంబంధించిన ప్రజాప్రతినిధులారా, మీరు ఈ సినిమాని బ్యాన్ చేయించండి. అక్కడ రోడ్లు ఎక్కుతారో లేకపోతే పార్లమెంట్లో మీటింగ్ పెడతారో, అసెంబ్లీలో మీటింగ్ పెడతారో, ఏం చేస్తారో చేయండి. ఈ సినిమాని బ్యాన్ చేయించండి, లేకపోతే ఆ పాట తీసి ఇచ్చేయండి. మీరు అక్కడ మీకు కావాల్సిన గోవిందా అని చెప్పి అక్కడ పాటలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి దేవుని పూజలు చేస్తే మాత్రం ఒప్పుకోము. కాబట్టి టీటీడీ అధికారులకు కూడా టీటీడీ అడిషనల్ ఈ ఒక్కటి విజ్ఞప్తి చేస్తాం ఏమనగా, తమిళనాడు ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా కూడా ఈ ఇష్యూలో మీరు దర్శనాలు ఇవ్వాల్సిన బాధ్యత అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మన దేవునితో వాళ్ళు పాటలు తీసి వాళ్ళు డబ్బులు సొమ్ము చేసుకుంటారు. వాళ్ళు నిజంగానే భక్తి ఉంటే ఆ సినిమాని బ్యాన్ చేసి వస్తే అప్పుడు దర్శనాలు ఇవ్వండి. అంతేగాని వాళ్ళు సెల్ఫ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.